వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారికి జడ్జి గారు శిక్షను ఖరారు చేసేలోపు జేడి సాక్ష్యంతో వస్తుంది. తన సాక్ష్యాన్ని కూడా ఒకసారి చూడమని చెప్పడంతో ఇక జడ్జి గారు మరోసారి జేడి తెచ్చిన సాక్ష్యాన్ని చూస్తారు. ఇక్కడ ఫస్ట్ ఆటో, తరువాత విహారి, అలాగే ఆ చిన్నారి హరికృష్ణ వెళ్తున్న కార్, తర్వాత ఇంకో వెహికల్, లాస్ట్ అండ్ ఫైనల్గా మా వెహికల్ వెళ్తుంది యువర్ ఆనర్. అలాంటప్పుడు తను ఆ అమ్మాయిని కాపాడాలనుకోవాలి కానీ తన్ని చంపాలని ఎటువంటి ఉద్దేశం ఉండదు, కావాలంటే చూడండి అని చెప్పి సాక్ష్యం తెచ్చిన జేడీని ఇటువైపు లాయర్, చూడండి ఇంత చిన్న సాక్ష్యంతో సిరి అనే అమ్మాయిని ఘోరంగా చంపిన ఈ హంతకుడికి శిక్ష వేయకుండా ఎలా ఆపుతారు అని అంటారు లాయర్. లేదు, ఇంకొక సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి ఆటో డ్రైవర్ని కాపాడి బోన్లో ఉంచుతుంది జేడీ. ఇక ఆటో డ్రైవర్ విహార్ని చూస్తారు. వీళ్ళెవరో నాకు తెలీదు జడ్జి గారు, కానీ ఒక అమ్మాయి పరుగు పరుగున అనుకోకుండా నా ఆటో ఎక్కింది. నేను కూడా తనని తీసుకువెళ్తూ ఉంటే వెనకాల రౌడీలు ఫాలో అవుతున్నారు. కానీ పాపం తను అంత కష్టకాలంలో ఉందని నాకు తెలీదు. ఇంతలో ఆ రౌడీలున్న కారు వెనక్కి వెళ్ళింది. ఇక తరువాత ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ ఈరోజు నేను ఎందుకు కిడ్నాప్ అయ్యాను, అసలు ఏం జరిగిందో అన్నది కూడా నాకు తెలియటం లేదు. ఆ రోజు లోయల్లో పడిపోయిందన్న ఆటో వేరే ఆటో, నేను ఆ అమ్మాయి సేఫ్గానే ఉన్నాము, కానీ నన్ను కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయి సిరి అనే అమ్మాయిని ఎక్కడికో తీసుకువెళ్లారు అని చెప్పడంతో ఒక్కసారిగా జడ్జి గారు ఉలిక్కి పడతారు. చూసారా యువర్ ఆనర్, ఒక తప్పు చెయ్యాలి అంటే కొంతమందికి భయం ఉంటుంది, కానీ తప్పులపై తప్పులు చేస్తూ ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ని కూడా చంపాలని చూశారు. తన్ని మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చేపాటికి టైం అయింది. చూడండి యువర్ ఆనర్, విహారీ గారు ఏ తప్పు చేయలేదు, సిరి అనే అమ్మాయి ఖచ్చితంగా బ్రతికే ఉంది అని అంటుంది జేడీ. ఆటో డ్రైవర్ భార్య కూడా కోర్టుకొచ్చి తన భర్త ఇతనే అని, తన భర్త చేతి మీద మంగ అనే పచ్చబొట్టు ఉంటుంది కాబట్టి తనకు వేరే శవం అప్పగించారని చెప్పడంతో ఇక విహారీ ఏ తప్పు చేయలేదని, అలాగే లక్ష్మి అనే అమ్మాయిని ఎలాగైనా వెతికి కోర్టు ముందు హాజరుపరచాలని జడ్జి గారు న్యాయం చెప్తారు. పద్మాక్షి, సహస్ర అలాగే అందరూ సంతోషపడతారు. ఇక అందరూ కోర్టు నుండి బయటికి రాగానే అంబిక మాత్రం, సుభాష్ ఇలా జరిగిందేంటి, వీడి తరపు వాదించడానికి లాయర్ని కూడా పెట్టించలేదు, కానీ ఈ జేడీ మాత్రం అసలైన సాక్ష్యాన్ని తీసుకొచ్చింది అనగానే, హలో అంబిక, ఇప్పుడు మనం మామూలుగా ఉండాలి, లేకపోతే ఆ జేడీ కేడీతో సహా విహారికి కూడా డౌట్ వస్తుంది అని చెప్పి, హలో మేడం, థ్యాంక్ యూ సో మచ్, మా విహారీ ఏ తప్పు చేయలేదని మీరు ఆఖరి నిమిషంలో సాక్ష్యం తేవడంతో నిర్దోషిగా విడుదలయ్యాడు, అలాగే ఆ సిరిని కూడా అని అంటుంది. తప్పకుండా సిరిని కూడా వెతికి పట్టుకుంటాము విహారీ గారు, మీరేమీ టెన్షన్ పడద్దు, మీరేమీ తప్పు చేయలేదు అని అంటుంది జేడీ. ఇక సహస్ర అలాగే పద్మాక్షి జేడీ కేడీకి థ్యాంక్స్ చెప్తారు. ఇక జేడీ రమ్యని పక్కకు పిలుస్తుంది. చూడు రమ్య, సిరిని ఖచ్చితంగా ఎక్కడో దాచారు, అది త్వరలో నువ్వు చూసుకోవాలి, తను ఎక్కడున్నా నువ్వు మాకు చిన్న క్లూ ఇవ్వాలి, తర్వాత మేము వస్తాము అని చెప్పి జేడీకేడి కేసుని రమ్యకి సీక్రెట్గా అప్పగించి వెళ్ళిపోతారు. ఇక విహారీ పిల్లల్ని పట్టుకొని చాలా బాధపడుతూ, చూడండి చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానమంటారు, చూడు క్రిష్, నిజం చెప్పాలంటే మీ అమ్మని నేను చంపానని అంటున్నారు, నువ్వు నమ్ముతున్నావా అనగానే, బ్యాట్స్మెన్ నువ్వెందుకు చంపుతావు, నిజం చెప్పాలంటే నన్ను బాగా చూసుకుంటున్నావు, అది చాలు అని అంటారు. ఇంతకీ మా అమ్మ బ్రతికే ఉంది కదా బ్యాట్స్మెన్ అని అంటారు. అవును, ఏంజిల్ ఆంటీ బ్రతికే ఉంది క్రిష్, ఎందుకంటే ఆటో డ్రైవర్ బతుకున్నప్పుడు ఏంజిల్ ఆంటీ కూడా బ్రతికే ఉంటుంది అని చెప్పి అంటుంది. అబ్బా విహారీ పదరా, ఎప్పుడు భోంచేసావో ఏమో అని చెప్పి ఇక పద్మాక్షి, ఇటువైపు యమునమ్మ, పండు అందరూ విహార్ని ఇంటికి తీసుకువెళ్తారు. ఇది ఇలా ఉండగా హడావుడిగా అంబిక అలాగే ఇటువైపు సుభాష్ పరిగెత్తుకుంటూ ఒక ప్లేస్కి వస్తారు. ఇంతలో రౌడీలు, సారీ మేడం, ఆ అమ్మాయి తప్పించుకుంది అనగానే, షిట్,
మిమ్మల్ని అందరినీ షూట్ చేసేస్తాను అని చెప్పి అంబిక ఆ రౌడీలని కోపంగా కొడుతూ ఉంటుంది. అంబిక ఆగు, ఎప్పుడు తప్పించుకుంది, ఎప్పుడు చూసారా అని అంటారు సుభాష్. అంటే ఒక అరగంట ముందు అనగానే, అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది, ఖచ్చితంగా ఆ అమ్మాయి దొరకాలి అనగానే, సుభాష్ మనమేమనుకున్నాం, ఇక్కడేం జరిగింది, ఆ లక్ష్మీనే సిరి అని మనకు తెలిసింది, ఆ శకుంతల మనకి సహాయం చేస్తుందనుకున్నాను కానీ ఇంత పెద్ద క్లూని మనకిచ్చి తను ఇంకా తెలియకుండా వెనకాల ఉంది. ఇప్పుడు ఆ లక్ష్మి అనుకునే సిరిని మనం వెతికి తీసుకొచ్చి ఏ అడ్డంకి లేకుండా దాచేశాము. ఒకవేళ విహారికి అది సిరి కాదు లక్ష్మి అని తెలిస్తే ఇప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఫుడ్ కౌంటర్ తనకి అప్పగించడమే కాదు, లక్ష్మి అని తెలిస్తే ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్తో సహా ఇక హైదరాబాద్లో ఉన్న కంపెనీలన్నిటికీ దాన్నే ఎండించేస్తాడు. అందుకే విహారిని జైల్లో ఉంచాలి అంటే ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను. కానీ లక్ష్మి ఎట్టి పరిస్థితిలోనూ విహారి కంట కనపడకూడదు. లక్ష్మి గురించి మనకు తెలుసు కదా అని అంటుంది. అంబిక టెన్షన్ పడకు, చుట్టుపక్కల 10 నిమిషాల్లో ఆ లక్ష్మిని పట్టుకుంటాను అని అంటారు సుభాష్. లక్ష్మికి మాత్రం ఇదేమీ తెలీదు. చాలా రోజుల తర్వాత మనకి లక్ష్మిని చూపిస్తూ ఉంటారు. లక్ష్మి పరిగెడుతూ ఉంటుంది. నా హరికృష్ణ ఎలా ఉన్నాడో, బామ్మ ఎలా ఉందో, ఎందుకు నాపై ఇంత పగబట్టింది ఆ వడ్డీ శకుంతల, నేనేదో కష్టపడుకొని ప్రశాంతంగా ఉండాలనుకున్నాను, తను చేసే పనులు ఆయనకి చూపించాలనుకున్నాను, కానీ ఇక్కడ ఇంత పగ పెట్టుకుంది. లేదు, నా కొడుకుని చూడాలి, హరికృష్ణని చూడాలి, క్రిష్ వస్తున్నాను అని చెప్పి పాపం లక్ష్మికి ఎక్కడ ఉందో అన్నది తెలియకుండా మొత్తం చూస్తూ ఉంటుంది. ఇక పరుగు పరుగున ఒక పెద్ద ఇల్లు ఉంటే ఆ పెద్ద ఇంట్లో వెనుకాల దాక్కుని ఉంటుంది. ఇక ఇటువైపు రౌడీలు మొత్తం వెతుకుతూ, ఒరే ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉండదు, ఇది ఆ విహారీ వాళ్ళ ఇల్లు అనగానే, అవునా సరే, ఇప్పుడు ఆ అంబిక మేడం మనల్ని ఏం చేస్తుందో ఏమో, ఎలాగోకలాగా అంతా వెతకాలి అని చెప్పి రౌడీలు విహారీ ఇంటికి వచ్చేదాకా ఇక ఆ రౌడీలు వెళ్ళిపోతారు విహారీ ఇల్లని. కరెక్ట్గా విహారీ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అందరూ కోర్టులో ఉండడంతో ఇటువైపు సిరి అనుకునే లక్ష్మి ఇక విహారీ ఇంటి వెనక వైపు ఉన్న కరెక్ట్గా విహారీ గదిలో ఉన్న బాల్కనీ దగ్గరికి చేరుకుంటుంది. ఇక అక్కడ చిన్న ప్లేస్ ఉంటే అక్కడే కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. రౌడీలు వెళ్ళడం చూసిన లక్ష్మి, ఈ ఇల్లు ఎవరితో ఈరోజు నా ప్రాణాలు నిలబెట్టింది అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే ఇటువైపు నుండి రౌడీలు కనిపిస్తారు. ఇక అక్కడి లక్ష్మి దొంగతనంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళాక ఇక తన ఇంటికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని అనుకుంటుంది లక్ష్మి. ఇది ఇలా ఉండగా కోర్టు నుండి ఇంటికి చేరుకుంటారు విహారీ ఫ్యామిలీ. ఒరే విహారీ, మళ్ళీ మళ్ళీ నీకు చెప్పలేను, ఎందుకంటే నువ్వు నమ్మేనలుడివి. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నువ్వు బయటికొచ్చావు, ఇక ఇలాంటి పనులు చేయొద్దు అనగానే, అత్తయ్య మనం తప్పు చేయకపోయినా తప్పు చేస్తున్నట్టు నలుగురు చెప్పుకుంటుంటే మనం తప్పు చేయకపోయినా ఎలా ఒప్పుకుంటాము? ఇప్పుడు చెప్తున్నాను అత్తయ్య, ఆ సిరి బ్రతికే ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను, లేకపోతే అక్కడున్న దీన్ని వెనుక్కున్న వాళ్ళు ఎవరు అన్నది తేల్చుకొని వాళ్ళు చంపేసేవాణ్ణి. ఎందుకంటే సిరి చాలా పవిత్రమైన అమ్మాయి, తన కాళ్ళపై తాను నిలబడాలని ఎంతగానో కృషి చేసింది. 5 లక్షల చెక్కుని కూడా నా మోహాన విసిరికొట్టింది. అలాంటి ఆత్మాభిమానం గల అమ్మాయిపై నింద వేస్తూ నాపై నిందలు వేస్తున్నారు. దీన్ని వెనకాల ఎవరు ఉన్నా సరే నేను విడిచిపెట్టను అని అంటారు. అంబిక, ఓరే సిరి అంటే లక్ష్మీనేరా, అది నీ పక్కన ఉంటే మా గుట్టు చెప్తుంది, అది తప్పించుకుంది, దాన్ని ఖచ్చితంగా వెతికి పట్టుకుని చంపేయడం గ్యారంటీ అని అనుకుంటుంది అంబిక. ఇక లక్ష్మికి బాగా దాహం వేస్తుంది. ఎవరో ఈ ఇంటి తరపు వారు వచ్చినట్టున్నారు అని చెప్పి ఇక కరెక్ట్గా విహారీ బెడ్రూమ్లోకి అడుగు పెడుతుంది. అక్కడ వాటర్ ఉంటే తాగి వెనక్కి తిరిగేసరికి మాటలు వినిపిస్తాయి. క్రిష్ అలాగే సిరి, మీ ఇద్దరూ రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలి, ఎందుకంటే మీ అమ్మ ఎక్కడో ఒక చోట బ్రతికే ఉందని తెలిసింది. అలాగే సిరి, నువ్వు
స్కూల్కి వెళ్ళి అమ్మా నాన్న చెప్పినట్టు మంచి చదువులు చదువుకోవాలి, సరేనా? సహస్ర, వీళ్ళిద్దరినీ రేపటి నుండి స్కూల్కి రెడీ చేసి నువ్వే పంపించాలి. వాళ్ళ బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను అని అంటారు. ఇక సరే బావా అని అంటుంది. ఇటువైపు వాళ్ళ గొంతు విని ఇదేంటి ఇలా అంటున్నారు, ఎవరు వీళ్ళు అని చెప్పి ఇక లక్ష్మి గది నుండి ముందుకు వచ్చి కింద హాల్లో తొంగి చూస్తుంది. అక్కడ విహారీ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఒక్కసారిగా గుండె జారిపోతుంది. ఇది విహారీ గారి విల్లా? అసలు విహారీ గారు ఇక్కడ ఉండడం ఏంటి? నా కొడుకు క్రిష్ ఇక్కడ ఉన్నాడా? నిజంగా ఆ దేవుడే ఇదంతా చేస్తున్నాడా? ఈ రాత దేవుడే రాస్తున్నాడా? అసలు నిజాలు తెలియకుండా తన కన్న తండ్రి తన సొంత ఇంటికే నా కొడుకు చేరుకోవడం ఏంటి? నేను సిరినే అనుకుంటున్నారు విహారీ గారు. నిజంగా ఇది కల కాదు, నిజమే అని చెప్పి లక్ష్మి చాలా సంతోషపడుతూ విహారీ పైకి వస్తూ ఉంటే తను బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. విహారీ బాధపడుతూ ఉంటారు. ఎందుకు చేయని తప్పుకి దేవుడు ఇలా శిక్ష వేస్తున్నాడు? నిజంగా కనకాన్ని ప్రేమగా ప్రేమించాను, కానీ కనకం దూరమైంది. ఇప్పుడు నేను చాలా చెడు అలవాట్లకి బానిసయ్యాను. దాని నుండి బయటికి రావాలని మా నాన్న పెట్టిన కంపెనీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో చాలా వాల్యూస్తో నడపాలనుకున్నాను. ఈలోపు ఇలా జరిగింది ఎందుకు అని చెప్పి ఇక బాధపడుతూ ఉండగానే లక్ష్మి చూస్తూ ఉంటుంది కిటికీలో నుండి. ఒకవైపు ఆనందం, ఒకవైపు భయం. అలాగే నా కొడుకు తన కన్న తండ్రి దగ్గరికి చేరిపోయాడు. కానీ ఇప్పుడు నా పరిస్థితి, నేను ఎక్కడ ఉండాలి? ఆ అంబికమ్మ నన్ను కిడ్నాప్ చేసిందా? ఆ వడ్డీ శకుంతల కిడ్నాప్ చేసిందా? అంబికమ్మ గొంతు నాకు వినిపించింది, బాగా గుర్తు. ఇక్కడేదో జరుగుతుంది. కానీ నేనిప్పుడు విహారీ గారి ముందుకి ఎలా వెళ్ళాలి అని చెప్పి లక్ష్మి ఇక బాల్కనీలోనే చీకటిగా ఉంటే అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నైట్ అవుతుంది. అమ్మా, బావా ఇద్దరు పిల్లలను నాకు అప్పగించాడే, అసలు బావ ఏమనుకుంటున్నాడు అనగానే, ఒసే సహస్ర, ఇదేనే తెలివి తక్కువ పని. విహారికి పిల్లల గురించి ఆల్నా పాలనా తెలీదు. ఇప్పుడే వాళ్ళిద్దరినీ దగ్గర చేసుకొని విహారికి దగ్గరవ్వు. ఇప్పటికే ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికేం అర్థం కావటం లేదు. పిల్లల్ని స్కూల్కి పంపించి నువ్వు కూడా హ్యాపీగా విహారితో టైం స్పెండ్ చెయ్యి. అప్పుడే నీ గురించి ఆలోచిస్తాడు. నువ్వేమో ఎక్కడికో కిట్టి పార్టీనికి వెళ్తే వాడేం చేస్తాడే అని అంటుంది. సరేలేమ్మా, బావకి శిక్ష వేయలేదు, చాలా సంతోషం. బావ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది అనగానే ఇంతలో విహారీ వస్తారు. నిన్న చెప్పాను స్కూల్కి పిల్లల్ని తీసుకువెళ్ళలేదా అనగానే, బావా సిరికి అడ్మిషన్ ఓకే, మరి క్రిష్కి అనగానే, ఏం చేయమంటావు సహస్రా అని అంటారు. నువ్వు రా బావా, స్కూల్లో పిల్లలిద్దరినీ జాయిన్ చేద్దాము, అలాగే తన ఫీజు ఏదైనా కట్టేద్దాము అని అంటుంది. సరే అని చెప్పి సహస్రతో పిల్లల్ని తీసుకుని విహారీ వెళ్తూ ఉంటే లక్ష్మి చాలా సంతోషపడుతుంది. నా కొడుకుని కూడా మీరు చదివించాలనుకుంటున్నారా విహారీ గారు? అలాగే సహస్రమ్మ కూడా మారినట్టుంది. ఆ పాప సహస్రమ్మ పాప నిజం చెప్పాలంటే ఆ చిన్నారి సిరి విహారీ గారి కూతురని తెలిసాక చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా తన్ని చూసి తను పడిపోతే పట్టుకున్నాను. ఇప్పుడు తను నా క్రిష్ ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్తున్నారు. పోనీలే, క్రిష్ని వాళ్ళ తండ్రి దగ్గరికి చేర్చాను అని చెప్పి లక్ష్మి చాలా సంతోషంగా అక్కడి నుండి దిగి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో పండు యమునమ్మ లక్ష్మిని చూసేస్తారు. లక్ష్మి అని అంటారు. చెల్లమ్మ అనగానే ఒక్కసారిగా లక్ష్మి వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.